అందరికీ నమస్కారం. సాధారణంగా ఇలాంటి సమావేశం 1.5 గంట 2 గంటలు మించి ఉండకూడదు. ఎవరు నిర్ణయించినప్పటికీ అంతకన్నా ఎక్కువసేపు ఉంటే కూర్చోలేము, వినలేము, చెప్పలేము. ఒకటి. రెండవది, మీరు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవట్లేదు. నేను ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్న విషయం అందరూ నిర్వాహకులు తెలియడం కోసం ప్రశ్నలు మీరు చెప్పారు. నేనే చెప్పట్లే, తర్వాత మాడుకుంటాం. ఒకటి. ఈ మధ్య వచ్చినటువంటి ఒక బలహీనత ఏంటంటే మనందరిలో, మోడీ ప్రభుత్వం వచ్చింది, యోగి ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు, అలాంటి వాళ్ళు వస్తే అన్ని పరిష్కారం అయిపోతాయి అని సమస్యలన్నింటినీ వాళ్ళ నెత్తి మీద పెట్టి సేఫ్గా మన పనులు చేసుకునే అలవాటు మనకు అయింది, మన సమాజంలో కూడా అలవాటైంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మంచి ప్రభుత్వాలు వచ్చాయి, కొన్ని సమస్య పరిష్కారం అవుతున్నాయి, అది కరెక్టు. కానీ తాళంచెవులన్నీ ఒక ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఎమ్మెల్యేకి ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయనే భ్రమ పెట్టుకోవడము కరెక్ట్ కాదు. ఈ ఐడియాలజికల్ వార్ అనేది నడుస్తూ ఉంటుంది, అయిపోలే, ఇంకా ఇంకో 25 ఏళ్ళు నడుస్తుంది తప్పనిసరిగా. కాబట్టి జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేసేటువంటి ఆ సెన్సిటివిటీ మనలో ఉండాలి. సోషల్ లీడర్షిప్ కావాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న బలహీనత ఏంటంటే హాల్. కాబట్టి మనం బీజేపీలో వెళ్ళిపోతే, నాయకుడు అయిపోతే మనం అన్ని పరిష్కారం చేసేస్తారు భ్రమలో ఉంటాం. మనం భ్రమ పెట్టుకోకూడట్లా. అయ్యేవాళ్ళు అవుతారు, తప్పేం కాదు. కాకుండా కూడా చాలా పనులు చేయొచ్చును, ఒక మీడియా ఆపరేటర్గా పనిచేయచ్చును. కాబట్టి దేశంలో జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేసేటువంటి శక్తి పెంచుకోవాలి. దాంట్లో ఆయన అరుదులో చెప్పినట్టుగా బుక్స్ అధ్యయనం అనేది ఒక భాగం. వారు డీజీపీగా రిటైర్ అయిన తర్వాత పీహెచ్డీ పూర్తి చేశారు సంస్కృతంలో. డీజీపీ రిటైర్ అయిన తర్వాత వారు చెప్పారు, నాకు ఏ పదవులు అక్కర్లే, ఇంకా నామినేటెడ్ పోస్టులు, హిందూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాను నేను అనుమతి చేస్తున్నాను ఆయన. కాబట్టి హిందూ ధర్మాన్ని అధ్యయనం చేయడము, హిందూ వ్యతిరేక రిలీజియస్ ఫిలాసఫీస్ని వాళ్ళ యాక్టివిటీ అధ్యయనం చేయడము ఆయన చేస్తున్న పని. ఆ ఫీల్డ్లో పనిచేస్తారు ఆయన. శకుని ఉన్నంతకాలము కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది, తప్పదు. శకుని స్ట్రాటజీ అది. శకుని యుద్ధ వీరుడే, డౌట్ ఏం లేదు, వ్యూహకర్త కూడా. ఇలాంటి వ్యూహకర్తలు అర్బన్ నక్సలైట్స్. వాళ్ళు అమాయకులు అనుకోవద్దు, వాళ్ళు తెలివిలేని అనుకోవద్దు. వాళ్ళు వెనకాల బ్రెయిన్స్ ఉన్నాయి, మనకంటే పెద్ద బ్రెయిన్స్ ఉన్నాయి. మనం రైజ్ కావాలి వాటిలో. కాబట్టి రకరకాల వ్యూహాలు ఉన్నాయి. ఉదాహరణకి 2007లో దలైలామా గారు వచ్చారు, ఎయిర్పోర్ట్లో దిగారు హైదరాబాద్లో, విజయవాడ పెడుతూ. మరి ఏమన్నారంటే, బౌద్ధ ధర్మము సనాతన ధర్మము ఒకే వృక్షం యొక్క రెండు బ్రాంచెస్ చెప్పారు ఆయన. వెంటనే వరవరరావు గారు వరంగల్లో ధర్నా చేశారు. మనం ఆలోచిస్తున్న ఆ విషయంలో మొన్న ప్రయాగ్ కుంభలో పని కట్టుకొని మన వాళ్ళు ఆలోచించి 300 మంది బౌద్ధ భిక్షులు పిలిచారు ప్రపంచం మొత్తం నుంచి. అందులో 150 మంది మహారాష్ట్ర వచ్చినటువంటి నవబౌద్ధులు, ఇంకో 150 మంది ఇతర దేశాలు వచ్చిన బౌద్ధులు. మొట్టమొదటిసారిగా వాళ్ళ చరిత్రలో, వాళ్ళ అలవాటులో వాళ్ళు కూడా స్నానం చేశారు ప్రయాగలో. భోజనం పెట్టింది ఎవరు? సనాతనమాసమైన ఆశ్రమం వాళ్ళు భోజనం పెట్టారు, స్వాగతించారు, కాషాయపట్లు ఇచ్చారు. వాళ్ళు కాషాయపట్లు ఇస్తుంటారుగా. కలిసి చెప్పింది చివరిలో వాళ్ళు, మేము సనాతనం చెందిన వాళ్ళము, ఒకే వృక్షానికి 2 కొమ్మలము అని మాట్లాడారు. ఈ మాట్లాడించిన వెనకాల ఎంత కథ నడిచింది? దాంట్లో భజాయి జోషి గారు ఉన్నారు, ఇంద్రేష్జీ ఉన్నారు, అనేక ఉన్నారు. 150 మంది మహారాష్ట్ర సంబంధించిన నవబౌద్ధులు కూడా ఉన్నారు. ఇలాంటి వ్యూహాలు చేయాలి, యాక్షన్ ప్రోగ్రామ్ చేయాలి. ఎమోషనల్ మాడుకుంటే ఉపయోగం లేదు. బౌద్ధుల్లో కూడా మేము కూడా మా ఆలోచన మాకుంది, మా ఫిలాసఫీ మాకుంది, స్పెషల్ ఐడెంటిటీ మాకుంది. అయినప్పటికీ హిందూ ధర్మంతో మేము లింక్ కలిగి ఉన్నాము.
అనే విషయాన్ని వాళ్ళు బహిరంగ చెప్పగలరా? ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి, చెప్పించారు. రైతులు వేరు, రైతు కూలీలు వేరు. ఇది ఫిలాసఫీ. ఇది రైతులు రైతు కూలీలు కుటుంబం చెందిన వాళ్ళం. మనము వ్యవసాయం బాగుండాలంటే ఇద్దరం కలిసి పనిచేయాలి. సమస్యలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. దీనికోసం ఏం చేయాలా? రెండో పాయింట్, ఈ రకంగా లేవనెత్తబడే కొత్త కొత్త ప్రశ్నలకి మన వైపు కూడా నేరేటివ్ చెప్పడము, ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చేయడము, ప్రయోగాలు చేయడము చేస్తే దిగుతారు. వాళ్ళ పొద్దున్నే నేను ఒక ఆయన అడిగా, మా పాత మిత్రుడు, శ్రీకాకుళం జిల్లాలో ఒక మర్డర్ అయింది 69లో. దట్ ఈస్ ది సెకండ్ మర్డర్. చనిపోయింది ఎవరు? ఇందువదన్ నాయుడు. బత్తిరి కొండల మించి దిగి ఒరిస్సా నుంచి ఆనాడు టాప్ నక్సలైట్లు అందరూ కలిసి నాగభూషణ పట్నాయక్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఒక 20 మంది కలిసి మర్డర్ చేశారు ఆ ఊళ్ళో దిగి. వాళ్ళు ఎవరినైతే మర్డర్ చేయాలనుకున్నారో అబ్బుగా మంది లేడు ఊళ్ళో. వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి ఒక రేషన్ దుకాణం నడుపుకునే వ్యక్తిని హత్య చేశారు. అబ్బుగా మంది కాదు, బట్ టార్గెట్ కాదు అసలు. పెద్ద ఇన్సిడెంట్ ఇది. కాబట్టి వాళ్ళు పొరపాటు చాలా చేశారు. వాళ్ళు అట్లా సిద్ధాంతంలో పొరపాటు ఉంది, వ్యవహారంలో పొరపాటు ఉన్నాయి. కాబట్టి తగ్గుతారు వాళ్ళ యాక్టివిటీ తగ్గుతుంది. కానీ చచ్చిపోలే, సులభం కాదు. వాళ్ళు రైజ్ చేసే ప్రశ్నలకి సమాధానం వ్యవహారంలోనూ యాక్షన్లోనూ చెప్పాల్సిన అవసరం ఉంది. క్యాస్ట్ పోతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, కరెక్టు, యాక్సెప్ట్ చేస్తాం. మనం యాక్సెప్ట్ రెడీగా లేదు. ఇంకా మన ఉపన్యాసాల్లో మనం ఉన్నాం, మేమే దేశభక్తులు అని చెప్పి ఏమి అనుకుంటూ ఉంటాం. మనలో మనకున్నాయి, మన గ్రామంలో మనకున్నాయి. మన గ్రామంలో పరిష్కారం చేస్తున్నాం. మనం తీరంత వారు ఎట్లా ఉంటుంది? ఫ్యాక్టరీ క్యాస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఒకటి. అలా మనం అధికారంలోకి వస్తే కూడా మన గ్రూప్స్లు ఉంటాయి మనకి. కాబట్టి ఐడియాలజికల్గా యాక్షన్లో మన సమాజంలో ఉన్న లోపాలని పరిష్కరించే దిశలో పనిచేస్తున్నాం లేదా? పనిచేయాలి. ఆ రకంగా పనిచేసినప్పుడు అనుభవం ఉంటుంది. ఉదాహరణ చెప్తాను మీకు. రాజస్థాన్లో ఒక సంవత్సరం క్రితం గొడవ జరిగింది. ఓ పెళ్ళైనటువంటి ఎస్సీ కుర్రాడు భార్య ఇద్దరూ కలిసి ఊరేగింపుగా గుడికి వెళ్ళాలనుకున్నారు బిల్వాడా దగ్గర. రాజస్థాన్లో సాధ్యం కాదు. ఎవరైనా వెళ్ళచ్చు ఊరేగింపుగా పెళ్ళి అయిన తర్వాత. ఎస్సీ వెళ్ళాలి ఒప్పుకోరు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో పోలీస్ స్టేషన్. దక్షిణ భారతదేశంలో ఇబ్బంది లేదు. వెళ్ళడం వల్ల అడ్డుపడ్డారు. ఊరు గొడవ అయింది, 2 ముక్కలైపోయింది ఊరు. కానీ 22 జనవరి 2023 నాటికి అయోధ్యలో జరుగుతున్న ఉద్యమం నాటికి ఊళ్ళో వాళ్ళే కూర్చుని జరిగిపోయింది మర్చిపోదాం, మనం అయోధ్య గుడి కడుగుతారు, మనం అందరం కలిసి ఒకే గుడిలో అన్ని కులాల కూర్చొని బయటకు వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. ఆర్ఎస్ శాఖ లేదు, బీజేపీ మెంబర్షిప్ లేదు, ఏబీపీ లేదు. ఇక్కడ మనమే దేశభక్తులు పోదు పడకండి. ఆ రోజులు పోయి మంచి వాళ్ళు అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నారు, దేశంతో ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని గొడవ మర్చిపోయి, ఆనందంగా గొడవ మర్చిపోయి కూర్చుని ఒక గుడిలో బయట చేశారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కలుస్తాం, మనం నెట్వర్క్ చేస్తామా? కాబట్టి మనం చేసే పని మంచి పని, డౌట్ ఏం లేదు. కానీ మన పని సరిపోదు. బీజేపీ అధికారంలోకి వస్తే, నేను ఎమ్మెల్యే అయిపోతే, నేను ఎంపీ అయిపోతే దేశానికి మేలు జరిగిపోతే భ్రమపడకండి. అయ్యేవాళ్ళు ఎమ్మెల్యే అవ్వండి, ఎంపీ అవ్వండి, అభ్యంతరం లేదు. బీజేపీలోకి వెళ్ళి రాజకీయాలు మాత్రం ఒకటే దారి కాదు, మనం చాలా పనులు చేయాలి. కాబట్టి మాజీ ఏబీపీ కార్యకర్తగా మనం సమాజంలో ఉన్న లోపాల పరిష్కారం కోసము మన వంతు నలుగురు కలిసి ఏం చేయగలము, ఇది కూడా నెరేటివ్. వ్యాసం రాయడం కావచ్చు, స్థానం నడపడం కావచ్చును, ఇంకో పాయింట్ చేయడం కావచ్చు. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారు చెప్పినట్టుగా 10 ఏళ్ళు నక్సలైజం అయిపోతుందని భ్రమపడకండి, నమ్మట్లేదన్న. గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు చేస్తారు సిన్సియర్గా. వాళ్ళ స్ట్రాటజిస్టులు వెనకాల వాళ్ళు ఉన్నాడు, ఇంకోటి ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయనివ్వండి. వాళ్ళ కెపాసిటీ తక్కువ చేయట్లేదను. మన వంతు మనం ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రజాబలంతో, అధికార బలంతో సంబంధం లేకుండా
ప్రజల యొక్క ఒపీనియన్ బిల్డప్ చేయడంలో మనం ఏం చేయగలము. ఇలాంటి ఫోర్సెస్ పనిచేస్తూనే ఉంటాయి, పనిచేయకుండా ఉండవు. వాళ్ళకి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంది, ఆర్థిక సహకారం ఉంది. చెప్పారు 200 కోట్లు వసూలు చేస్తారని. మనం 10 కోట్లు వసూలు చేయాలంటే స్టేట్ మొత్తం మీద అప్పుడు కష్టం. మనకు లిమిటేషన్ మనకుంది. కాబట్టి ఈ వార్ అయిపోయింది అనుకోకుండా ఈ వార్ చేయడం కోసం ఒకటి ఇంటలెక్చువల్స్లో ఒపీనియన్ బిల్డప్ చేయాలి. విదురుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ఇద్దరు పండితులే. కానీ భీష్ముడు కౌరవుని యుద్ధం చేశాడు, విదురుడు యుద్ధం చేయలే. అది తేడా. విదురుడికి భీష్ముడికి తేడా. ఇద్దరు పండితులే, పరిపాలన అనుభవం వాళ్ళే. వేదిక ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ తక్కువ వాళ్ళు కాదు, అనుభవం ఉన్న వాళ్ళే. నేనే గొప్ప చెప్పి వాళ్ళ ముందు గంట ఉపన్యాసం మనం ఇవ్వక్కర్లే, వాళ్ళు చేసే ఉపన్యాసం వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళ సహకారం తీసుకుని ఇంటలెక్చువల్స్లో, జడ్జెస్లో, పత్రికా విలేకరులో ఒపీనియన్ బిల్డప్ చేయడం కోసం చేయాల్సిన అవసరం ఉంది. కామన్ మ్యాన్ ఒపీనియన్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. మార్గాలు ఉన్నాయి, డిస్కస్ చేయలేదు. కాబట్టి సమస్య పరిష్కారం కాలేదు. పాత సినిమా ఉంది, అంతం కాదు ఆరంభం అని చెప్పి. అంతం అయిపోలే, క్రమం వచ్చింది. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే విజయం తథ్యం. మనం చేస్తున్న మంచి పని కాబట్టి, ధర్మానికి అనుకూల విషయం కాబట్టి విజయం రావడం తథ్యం, డౌట్ ఏం లేదు. ఎంతమంది ఇన్వాల్వ్ అవుతాం, బుర్ర పట్టి పనిచేస్తాం, ఎమోషనల్ కాకుండా ఆలోచన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చాలా కాలం తర్వాత ఎంఎంఆర్ఐ మళ్ళీ కొద్దిగా మేల్కొని మంచి కార్యక్రమం పెట్టింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరుల అభిప్రాయాలు వినాలి. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మనకి వినాలి, ఎక్స్చేంజెస్ యూజ్ చేసుకోవాలి, యాక్షన్లో దిగాలి. కేవలం ఏబీపీలో యాక్టివ్ ఉన్నామని సరిపోదు. ఏబీపీ తర్వాత కూడా జీవితాంతము మనం నచ్చిన పనులు ఏదో పనులు చేస్తూ ఉంటే సమాజంలో మార్పు వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎంఆర్ఐకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. నమస్కారం.